ఈసంతరా అంటే ఇల్లంతా నాదే అనే రకం మనుషులు మనకు రోజు తగులుతూనే ఉంటారు కదా. అవసరం ఉన్న కాడికే ఏదైనా కూడా అనుభవించాలి, అన్నీ నాకే కావాలి, అంత నేనే తినాలి అంటేనే అజీర్తి పెట్టి ఆగమాగం అవుతారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలల్లా లేడీస్కు ఫ్రీ బస్సు ఒకటి. అయితే కొందరు అమ్మలక్కలు ఎటు చూడు ఫ్రీ బస్సే అని ఈరుమారు తిరగనోళ్ళను కూడా మనం చూసినాం. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఫ్రీ బస్సు దాకనే కానీ ఏ సీటు పడితే ఆ సీటు కూసొమ్మని కాదు కదా. పాపం వర్ధన్నపేటలా కూడా కొందరు లేడీసు వికలాంగుల సీట్లలో కూర్చొని లెవ్వనన్న లేస్తలేరట. ఇట్లా కాదు తల్లులు అని కొందరు దివ్యాంగులు చేసిన నిరసన ఏందో చూడుర్రి. ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం.